Hello everyone. CGL Type 2 की aptitude reasoning English GS తో పాటు కంప్యూటర్ అవేర్నెస్ పార్ట్ కూడా ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ 60 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ కంప్యూటర్ అవేర్నెస్ లో స్కోర్ చేసిన మార్క్స్ అనేది కౌంట్ చేయరు, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. వాళ్ళు ఒక థ్రెషోల్డ్ పెడతారు, ఆ మార్క్ వరకు మీకు వచ్చుంటే కంప్యూటర్ అవేర్నెస్ క్వాలిఫై అయిపోతారు. ఓకే, సో దానిలో భాగంగా 2023 CGL మెయిన్స్ లో అడిగిన కంప్యూటర్ క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A or an dash is an organization that connects its subscribers computer using modem to the internet. సబ్స్క్రైబర్ కంప్యూటర్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేస్తుంది త్రూ మోడెం. దాన్ని ఏమంటామంటే ఆ ఆర్గనైజేషన్ ని లేకపోతే ఆ సర్వీస్ ప్రొవైడర్ ని ఏమంటామంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటాము, ఐఎస్పి అంటాము. ఓకే, సో ఈ ఐఎస్పి అనేది ఏం చేస్తుంది అంటే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎటువంటి సర్వీసెస్ ని? ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంటర్నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇంటర్నెట్ యాక్సెస్ ని సప్లై చేస్తుంది. అంటే చాలా రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనం నెట్వర్క్ కి కనెక్ట్ అవుతాము, యూజర్స్ కి కనెక్ట్ అవుతాము. ఓకే, అది దేని వల్ల? ఓన్లీ త్రూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వల్ల. ఓకే, సో మోడెం కానీ లేదంటే ఏదైనా బ్రాడ్బ్యాండ్ లింక్ కానీ ప్రొవైడ్ ఈ కనెక్షన్ కి ప్రొవైడ్ చేయడానికి అవసరం అవుతాయి. ఓకే, మోడెం కావాలి లేదంటే బ్రాడ్బ్యాండ్ లింక్ కావాలి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కి. అప్పుడే మనకి యూజర్ కి ఇంటర్నెట్ కి కనెక్షన్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలరు అనమాట. యూనిఫామ్ రిసోర్స్ రిపోర్టర్ ఇదంటే యూఆర్ఎల్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ రిఫరెన్స్ కానీ అడ్రస్ కానీ ఒక పర్టికులర్ ఇంటర్నెట్ రిసోర్స్ యొక్క అడ్రస్ ని యూఆర్ఎల్ అంటాము. ఓకే, వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఎందుకు యూజ్ అవుతుంది అంటే వెబ్సైట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి, వెబ్సైట్స్ ని వ్యూ చేయడానికి యూజ్ అవుతుంది. వెబ్ సర్వర్, సో వెబ్ సర్వర్ అనేది ఒక వెబ్సైట్స్ ని హోస్ట్ చేస్తుంది. దిస్ వెబ్ సర్వర్ హోస్ట్ వెబ్సైట్. ఓకే, సో మనకి వెబ్ బ్రౌజర్స్ లో ఏమొస్తాయి? గూగుల్ క్రోమ్ ఉంటుంది, ఫైర్ ఫాక్స్ ఉంటుంది, సఫారీ ఉంటుంది. ఓకే, వెబ్ సర్వర్ ఏం చేస్తుంది? వెబ్సైట్స్ ని హోస్ట్ చేస్తుంది. అంటే యూజర్ కంప్యూటర్ కి అలా కంటెంట్ ని డెలివర్ చేస్తుంది ఓవర్ ది ఇంటర్నెట్. వాళ్ళు ఏ రిక్వెస్ట్ అయితే అడిగారో దానికి రిలేటెడ్ గా ఉన్న డేటాని ఈ వెబ్ సర్వర్ అనేది అందిస్తుంది అనమాట. ఓకే, సో ఈ వెబ్ సర్వర్ దేనికి రెస్పాన్సిబుల్ అవుతుందంటే ఆ వెబ్ పేజెస్ విజిబుల్ అవడానికి అండ్ ఇమేజెస్ విజిబుల్ అవడానికి అండ్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ ఫైల్ విజిబుల్ అవడానికి ఈ వెబ్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది ఎవరికి? ఇంటర్నెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, దాన్నే మనం ఐఎస్పి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ is an example of GUI based user agent in email? Netscape. సో నెట్స్కేప్ అనేది నెట్స్కేప్ నావిగేటర్ అంటాం మనం. సో ఈ నెట్స్కేప్ నావిగేటర్ ఒక పాపులర్ వెబ్ బ్రౌజర్ అనమాట. సో దాంట్లోనే బిల్ట్-ఇన్ ఈమెయిల్ ఉంటుంది. సో దాన్ని ఆ బిల్ట్-ఇన్ ఈమెయిల్ క్లయింట్ ని మనం ఏమంటామంటే నెట్స్కేప్ మెసెంజర్ అంటాము. ఓకే, సో ఈ నెట్స్కేప్ మెసెంజర్ అనేది GUI బేస్డ్ యూజర్ ఈమెయిల్ క్లయింట్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్స్ కి. సో దానివల్ల ఆ యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు బటన్స్ తో, మెనూస్ తో అండ్ అదర్ గ్రాఫికల్ ఎలిమెంట్స్ తో. అవి ప్రొవైడ్ చేసిన గ్రాఫికల్ ఎలిమెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతాడు యూజర్. సో GUI బేస్డ్ యూజర్ ఏజెంట్ అనేది నెట్స్కేప్.
నెక్స్ట్ ఈఎల్ఎం అంటే ఇది ఒక యూనిక్స్ సిస్టమ్స్ లో ఉంటుంది, యూనిక్స్ లో ఉంటుంది, టెక్స్ట్ బేస్డ్ ఈమెయిల్ అనమాట. టెక్స్ట్ బేస్డ్ ఈమెయిల్ అండ్ మెయిల్ కూడా మనకి ఇది కూడా టెక్స్ట్ బేస్డే. పైన అనేది ఈఎల్ఎం లాగానే, ఓకే, యూనిక్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ 365 ద పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ కెన్ బి ఫౌండ్ అండర్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాబ్స్. సో మైక్రో ఆఫీస్ 365 యూజ్ చేసేటప్పుడు పేజ్ సెటప్, ఎవరైనా మీ గ్రాడ్యుయేషన్ అప్పుడు డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఈ పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే పేజ్ సెటప్ ని యాక్సెస్ చేయాలి ఫస్ట్. సో ఈ పేజ్ సెటప్ లో ఏముంటుంది అంటే మనకి మార్జిన్ సెట్ చేసుకోవడం, పేజ్ ఓరియంటేషన్ సెట్ చేసుకోవడం, పేజ్ సైజ్, అలానే కాలమ్స్, స్పేసింగ్స్, బ్రేక్, లైన్ లెంగ్త్ బ్రేక్స్, అండ్ అలానే లైన్ నెంబర్స్ అండ్ హైఫనేషన్ అండ్ అలా ఎనీ అదర్ ఈ పేజ్ కి, పేజ్ లేఅవుట్ కి రిలేటెడ్ అయిన అన్ని సెట్టింగ్స్ ఈ పేజ్ లేఅవుట్ లో ఉంటుంది అనమాట. సో పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ పేజ్ లేఅవుట్. సో హోమ్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఫార్మాట్ చేయొచ్చు. ఏం ఫార్మాట్ చేయొచ్చు అంటే ఫాంట్ ఫార్మాట్ చేయొచ్చు, ఫాంట్ స్టైల్ ఫార్మాట్ చేయొచ్చు, సైజ్ ఫార్మాట్ చేయొచ్చు, కలర్ అండ్ పారాగ్రాఫ్ అలైన్మెంట్, లెఫ్టా రైటా మిడిలా, ఓకేనా, అటువంటి ఫార్మాటిక్ టూల్స్ అన్ని హోమ్ ట్యాబ్ లో ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ డ్రా అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ న్యూ వర్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. టాప్ లెఫ్ట్ లో ఉంటుంది, పెన్స్ అండ్ బ్రషెస్ ఉంటాయి, విచ్ యూ కెన్ అనోటేట్ యూజింగ్ దిస్ పర్టికులర్ డ్రా ట్యాబ్ అనమాట. ఓకే, ఇన్సర్ట్ అనేది మనము మన డాక్యుమెంట్ లోకి ఏమన్నా టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, చార్ట్ కానీ, ఇమేజెస్ కానీ, టెక్స్ట్ బాక్సెస్ కానీ, ఏదైనా ఎనీ అదర్ ఎలిమెంట్ మనం డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ఇన్సర్ట్ ట్యాబ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో సెటప్ డైలాగ్ బాక్స్ అనేది పేజ్ లేఅవుట్ బాక్స్ కి లో ఉంటుంది అనమాట. నెక్స్ట్, when the sender and receiver of an email are on the same system, we need only dash user agents. సిస్టమ్ ఒకటే ఉందంట, కానీ సెండర్ కావాలి, రిసీవర్ కావాలి. సో ఎంతమంది యూజర్స్ కావాలి? 2 యూజర్స్ కావాలి. we need 2 user agents. Common sensical question. Next, in File Explorer of Windows 11, which of the following tabs include the hidden items option? Hidden items వ్యూ ఆప్షన్స్ లో ఉంటుంది. వ్యూ ట్యాబ్ లో మనకి ఈ వ్యూ ట్యాబ్ అనేది డిస్ప్లే ఆప్షన్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉంటుంది అనమాట. సో హిడెన్ ఐటమ్స్ చెక్ బాక్సెస్ ఉంటాయి, లొకేటెడ్ ఉంటాయి, అండ్ అలానే డీటెయిల్స్ పెయిన్, ప్రివ్యూ పెయిన్, వ్యూ ఆప్షన్స్ కి సంబంధించినవన్నీ ఈ వ్యూ ట్యాబ్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, లిస్ట్, టైల్స్, ఐకాన్స్ అన్ని. ఓకే, హోమ్ లో మనకి ఏముంటాయి? కట్, కాపీ పేస్ట్ ఉంటుంది, కట్ ఉండదు. నెక్స్ట్ మూవ్ టు, డిలీట్, రీనేమ్, న్యూ ఫోల్డర్, ఇవన్నీ మనకి హోమ్ ట్యాబ్ లో ఉంటాయి. ఇవన్నీ మనకి కామన్ తెలిసినవే కదా, చిన్నప్పటి నుంచి కంప్యూటర్ ల్యాబ్స్కి వెళ్ళి చూస్తున్నాం మనము. నెక్స్ట్ ఫైల్ లో ఏముంటుంది? కొత్త ఫైల్ ఓపెన్ చేయటమా, లేదంటే ఫైల్ ఫోల్డర్ మార్చటమా, లేకపోతే ఫైల్ యాక్సెసింగ్ ప్రాపర్టీస్ మార్చటమా, ఇవన్నీ ఫైల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ షేర్. ఈ షేర్ ట్యాబ్ అనేది మనకి మన ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి యూజ్ అవుతుంది త్రూ ఎదర్ ఈమెయిల్ ఆర్ జిప్. ఓకే, జిప్ ఫైల్ చేసి పంపుతాం కదా. అండ్ అలానే ఈ ఫైల్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అండ్ ఏ పర్సన్స్ దీన్ని యాక్సెస్ చేసుకోవాలనే దాన్ని కూడా ఈ షేర్ ఆప్షన్ నుంచి మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 6th question. What is the primary purpose of random access memory in a computer?
ర్యామ్ ఏం చేస్తుంది అంటే ర్యామ్ అనేది ఒక టెంపరీ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సిపియు కరెంట్ అండ్ సిపియు ప్రజెంట్ ఒక ప్రాసెస్ చేస్తుంటే ఆ ప్రాసెస్ కి కావాల్సిన టెంపరీ స్టోరేజ్ ని ఆ డేటాకి ర్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రోమ్ అలా కాదు. రోమ్ అనేది రీడింగ్ ఓన్లీ రీడింగ్ అలౌ చేస్తుంది, రైటింగ్ అలౌ చేయదు. కానీ ర్యామ్ మెమొరీ రీడింగ్ అలౌ చేస్తుంది, రైటింగ్ కూడా అలౌ చేస్తుంది అనమాట. సో అందుకే ర్యామ్ ని మనం వాలటైల్ మెమొరీ అంటాము. ఓకే, సో ఎందుకు అంటే ఎప్పుడైతే మన కంప్యూటర్ టర్న్ ఆఫ్ అయిపోతుందో ఈ స్టోర్ చేసిన డేటా అనేది వానిష్ అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఆ టర్న్ ఆఫ్ అవ్వక ముందు మనం ఇంకొక కంటెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ డేటాని. సో ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమొరీ. అలానే ఇది సెకండరీ స్టోరేజ్ డివైస్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ సెల్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? సెల్ ఒక కాలమ్ ఒక రో ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనము సెల్ అంటాం అన్నమాట. విచ్ నెట్వర్కింగ్ డివైస్ ఆపరేట్స్ అట్ లేయర్ 2? మనకి వాయిస్ఐ మోడల్లో లేయర్స్ ఉంటాయి, నెట్వర్క్ లేయర్స్. సో ఒక్కొక్క లేయర్ సంబంధించి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ లేయర్ పర్టికులర్ గా. సో ఆ లేయర్ పర్ఫార్మ్ చేసిన దాన్ని బట్టి నెట్వర్క్ డివైసెస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఏ లేయర్ ఏం పర్ఫార్మ్ చేస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ కావాల్సిన నెట్వర్క్ డివైస్ ఏంటి అనేది చదివి పెట్టుకుందాము. ఓకేనా? సో లేయర్ 2 నెట్వర్క్ డివైస్ ఆపరేట్స్ అట్ లేయర్ 2 OSI model forwards database from MAC addresses. సో లేయర్ 2 లో మనకి స్విచ్ ఆపరేట్ అవుతుంది అనమాట. సో లేయర్ 2 ని మనము డేటా లింక్ లేయర్ అని కూడా అంటాము. ఓకే, సో డేటా లింక్ లేయర్ ఫిజికల్ అడ్రస్ యూజ్ చేస్తుంది. ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ ని మనం ఫిజికల్ అడ్రస్ అంటాము. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తుంది మ్యాక్ అడ్రసెస్ అంటే డేటా ప్యాకెట్స్ ని ఫార్వర్డ్ చేయడానికి డివైజెస్ అండ్ బిట్వీన్ డివైజెస్ సేమ్ నెట్వర్క్ ఉన్న డివైసెస్ మధ్య డేటా ప్యాకెట్స్ ని ఫార్వర్డ్ చేయడానికి ఈ మ్యాక్ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ విచ్ లేయర్? డేటా లింక్ లేయర్, విచ్ ఇస్ లేయర్ 2 త్రూ నెట్వర్కింగ్ డివైస్ కాల్డ్ స్విచ్. ఓకే, హబ్ మనకి లేయర్ 1 లో యూజ్ చేస్తాము. ఫైర్ వాల్ లేయర్ 3 లేయర్ 7 లో యూజ్ చేస్తాము. రూటర్ లేయర్ 3 లో యూజ్ చేస్తాము. ఈ నెట్వర్కింగ్ లేయర్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వీడియో చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ హబ్ అంటే ఏంటి అంటే హబ్స్ అనేవి ఒక సింగిల్ పొల్యూషన్ డొమైన్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఓకే, అంటే ఒక సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ ని క్రియేట్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నెట్వర్క్ ఇన్ఎఫిషియంట్ అవుతుంది అండ్ అలానే పొల్యూషన్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది. సో హబ్ అనేది లేయర్ 1 లో ఉంటుంది. లేయర్ 1 మనకి ఫిజికల్ లేయర్. ఓకే, సో హబ్ అనేది ఎటువంటి ఫిల్టరింగ్ కానీ అడ్రసింగ్ కానీ బ్రాడ్కాస్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ చేయదు. జస్ట్ ఇన్కమింగ్ ప్యాకెట్స్ ని కనెక్టెడ్ డివైస్ కి యాక్సెప్ట్ చేస్తుంది సెండర్ కి, అంతే. ఓకే, ఫైర్ వాల్ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట. దాంట్లో సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. ఏదన్నా ఒకటి ఎంటర్ అవ్వాలి అంటే ఆ రూల్స్ చెక్ చేస్తుంది. అప్పుడే అనాథరైజ్డ్ పర్మిషన్ అనేది ఇవ్వకుండా ఉంటుంది, అనాథరైజ్డ్ యాక్సెస్ ని. ఓకే, సో రూటర్ మనకి నెట్వర్క్ లేయర్ లో యూజ్ చేస్తాము. ఓకే, సో ఫైర్ వాల్ అనేది లేయర్ 3 నెట్వర్క్ లేయర్ అండ్ లేయర్ 7 వచ్చి మనకి అప్లికేషన్ లేయర్. ఓకే, సో రూటర్ నెట్వర్క్ లేయర్ లో యూజ్ చేస్తాము. సో ఈ రూటర్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే డెసిషన్స్ కి తీసుకోవడానికి రెస్పాన్సిబుల్ అనమాట. అంటే ఇప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ సెవరల్ పాత్స్ ఫాలో అవుతుంది. ఏ పాత్ ఫాలో అవ్వాలనేది, ఏ రూట్ లో వెళ్ళాలనేది ఈ రూటర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which backup device provides a convenient way to create system images and complete backups but may require a lengthy restoration process? So lengthy restoration process వేటి కావాలి? పాత వాటికి కావాలి.
పాత వాటికి అంటే ఓల్డర్ వర్షన్స్ కి. సో ఓల్డర్ వర్షన్ ఉన్న వాటిలో ఏంటి, టేప్ డ్రైవ్. సో ఈ టేప్ డ్రైవ్ కన్వీనియంట్ వే ప్రొవైడ్ చేసినప్పటికీ ఆ బ్యాకప్స్ అనేది చాలా టైం పడుతుంది బ్యాకప్ చేయడానికి. ఈ టేప్ డ్రైవ్స్ లో స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, అండ్ అలానే డేటా కూడా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు ఈ టేప్ డ్రైవ్స్ లో. కానీ వన్స్ డేటా మిస్ అయితే బ్యాకప్ అనేది అంటే పోయిన డేటా రీస్టోర్ చేయడానికి చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఎన్ఏఎస్, నెట్వర్క్ అటాచ్డ్ డివైజెస్. నెట్వర్క్ అటాచ్డ్ డివైజెస్ అంటే ఇది ఒక ఫైల్ స్టోరేజ్ యూనిట్స్ అనమాట. ఏం చేస్తుంది ఇవి అంటే నెట్వర్క్ లో స్టోర్ అయిన డేటాని ఫాస్ట్ అండ్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది నెట్వర్క్ అటాచ్డ్ డివైస్ స్టోరేజ్. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఇది ఒక హై స్పీడ్ స్టోరేజ్ డివైస్. ఇది ఒక హై స్పీడ్ స్టోరేజ్ డివైస్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. సో ఇవి కూడా మనకి రీడింగ్ కానీ రైటింగ్ కానీ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది మిగిలిన హార్డ్ డ్రైవ్స్ కంపేర్ చేస్తే. ఓకే, సో ఇది మనకి సిస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, బ్యాకప్స్ కి, క్విక్ రీస్టోరేషన్ కి సూటబుల్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ యొక్క డ్యూ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ లో. కానీ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, అదర్ స్టోరేజ్ ఆప్షన్స్ తో కంపేర్ చేసుకుంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అనమాట. సో డివిడి ఆర్డబ్ల్యూ డిస్క్. ఆర్డబ్ల్యూ అంటే రీడ్ రైట్ అనమాట. సో ఇది కూడా రీరైటబుల్ ఆప్టికల్ డిస్క్ అంటాము ఆర్డబ్ల్యూ డిస్క్ ని. సో ఇది కూడా డేటా స్టోరేజ్ అండ్ బ్యాకప్ కి యూజ్ చేస్తాము. సో ఇది కూడా కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ కాకపోతే లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది అనమాట. సో ఈ డివిడి రిస్టోరేషన్ కూడా కొంచెం టైం కన్స్యూమింగ్, కానీ ఈ లార్జ్ స్కేల్ బ్యాకప్స్ కి డివిడి ఆర్డబ్ల్యూ అనేది సూటబుల్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 2019 వాట్ డస్ ద సమ్ ఫంక్షన్ డూ? సమ్ ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. సింటాక్స్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ఏ10. వేటినైతే యాడ్ చేయాలో వాటిని ఆ కాలమ్స్ ని ఐ మీన్ ఆ సెల్ యొక్క అడ్రస్ ని మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ బ్రౌజర్? ఫేస్బుక్ వెబ్ బ్రౌజర్ కాదు కదా, ఫేస్బుక్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో సఫారీ, క్రోమ్ అండ్ ఒపెరా ఆర్ వెబ్ బ్రౌజర్స్. What is the function of the cache memory in a computer's memory hierarchy? సో క్యాష్ మెమరీ ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ మనం ఫ్రీక్వెంట్ గా ఒకే పని చేస్తూ ఉన్నాము. సో అక్కడెక్కడ ఉన్న డేటాని పద్దాక తీసుకురావడం కాకుండా క్యాష్ మెమరీ ఏం చేస్తుందంటే, మనం ఫ్రీక్వెంట్ గా ఏ డేటా అయితే యూజ్ చేస్తామో అది హోల్డ్ చేసి మనకు కావాల్సినప్పుడు క్విక్ గా ఆ డేటాని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో టు స్టోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఫర్ ఫాస్టర్ యాక్సెస్ బై ది CPU. Next, cache memory. What is the keyboard shortcut for control copy? Control copy, control C. Control Z ఏం చేస్తాము, to undo. Control X to cut. Control V to paste. Next, what is the firewall? Firewall చెప్పే కదా ఇందాక, firewall ఏం చేస్తుంది, అనాథరైజ్డ్ యాక్సెస్ ని డినై చేస్తుంది. So a security mechanism that filters and controls traffic, network traffic. Next, high-speed memory is placed between central processing unit and the primary memory known as cache memory. ఇందాకే చెప్పాను, cache memory చాలా హై స్పీడ్ గా ఉంటుంది. అది తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్నప్పటికీ మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే డేటాని తన దగ్గర ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు తొందరగా మనకి ఆ డేటాని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే CPU కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ క్యాష్ మెమరీ. ఓకే, నెక్స్ట్, సో ర్యామ్ కి CPU కి మధ్యలో ఉంటుంది. ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్ వస్తుంది. ఓకే, ర్యామ్ కి CPU కి బిట్వీన్ ఉంటుంది క్యాష్ మెమరీ. ఇన్ కంప్యూటర్ MAR స్టాండ్స్ ఫర్ రిజిస్టర్స్ అమ్మ. రిజిస్టర్స్ టైప్స్ ఉంటాయి, వాటిలో ఒక టైప్ వచ్చేసి MAR.
ఎంఏఆర్ అంటే మెమరీ అడ్రస్ రిజిస్టర్. సో ఈ సిపియు రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే either ఆ మెమరీ అడ్రస్ ని స్టోర్ చేస్తుంది, లేదంటే అంటే ఫెచ్ అయ్యే అడ్రస్ ని స్టోర్ చేస్తుంది, సెండ్ అయ్యే అడ్రస్ ని కూడా స్టోర్ చేస్తుంది ఈ ఎంఏఆర్ అనేది, మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఓకే, సో ఈ మెమరీ అడ్రస్ రిజిస్టర్ అనేది అడ్రస్ అన్ని లొకేషన్స్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్రోజన్, వాట్ ఈస్ ద ట్రోజన్ కాంటెక్స్ట్? ఈ ట్రోజన్ అనేది ఏంటంటే, ట్రోజన్ హార్స్ గుర్తుందా మీకు? ఒక హార్స్ లోపల ఈ సోల్జర్స్ వెళ్తారు వేరే కింగ్డమ్ లోకి. వాళ్ళు హార్స్ బొమ్మ అనుకొని దాని బాగుందని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక మారు వేషంలో వెళ్ళి ఆ కింగ్డమ్ ని డిస్ట్రక్ట్, ఐ మీన్ ఆ కింగ్డమ్ ని స్పాయిల్ చేస్తారనమాట. అంటే డిస్గైజ్డ్ వేషంలో వస్తుంది ఒక వైరస్ అనేది, మారు వేషంలో వస్తుంది. సో మెలిషియస్ సాఫ్ట్వేర్ డిస్గైజ్డ్ యాజ్ లెజిటిమేట్ సాఫ్ట్వేర్, అది లీగల్ సాఫ్ట్వేర్ గా మారువేషం వేసుకొని వచ్చి అనాథరైజ్డ్ యాక్సెస్ ని గెయిన్ చేస్తుంది. దాన్ని మనం ట్రోజన్ అంటాము. నెక్స్ట్, ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రింట్ ప్రివ్యూ ఫీచర్? ప్రింట్ చేసే ముందు ప్రింట్ ప్రివ్యూ చేస్తాం. ఎందుకు? అది ప్రింట్ అయినప్పుడు ఎలా వస్తుందో కనిపిస్తుంది ఆ ప్రింట్ ప్రివ్యూ ఫీచర్ లో. సో టు వ్యూ హౌ ద డాక్యుమెంట్ విల్ అపియర్ వన్ ప్రింటెడ్. నెక్స్ట్, ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ విండోస్ 10 the keyboard shortcut numslock plus asterisk sign is used to. numslock plus asterisk sign మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఉన్న సబ్ ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే చేయడానికి, టు డిస్ప్లే ఆల్ సబ్ ఫోల్డర్స్ అండర్ ది సెలెక్టెడ్ ఫోల్డర్. మనం ఏ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తామో మనం సెలెక్ట్ చేసిన ఫోల్డర్ కి సబ్ ఫోల్డర్స్ విజిబుల్ అవ్వాలి అంటే numlock ప్లస్ asterisk sign ప్రెస్ చేస్తే మనకి ఆ సబ్ ఫోల్డర్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, last question, which of the following is an example of the input device in the computer? Touch screen input గా వర్క్ అవుతుంది, అవుట్పుట్ గా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో టచ్ స్క్రీన్ అనేది మనం ఇంటరాక్ట్ అవుతాము త్రూ టచ్ స్క్రీన్ ద్వారానే మనము మెసేజ్ పంపిస్తున్నాము, అండ్ ఏమన్నా అప్లోడ్ చేస్తున్నాము, వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాము, మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని త్రూ టచ్ స్క్రీన్ ద్వారానే పంపిస్తున్నాము బై సింగిల్ టచ్ అనేది కూడా ఇన్పుట్ ఇవ్వటమే మనము. సో దానికి అది రెస్పాండ్ అవుతుంది కదా, రెస్పాండ్ అయ్యి మనకి ఒకటి చూపిస్తుంది, సో అది మనకి అవుట్పుట్ అవుతుంది. సో టచ్ స్క్రీన్ అనేది కొన్నిసార్లు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ది క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది అనమాట టచ్ స్క్రీన్స్ కి. ఓకే, సో మానిటర్, ప్రింటర్, స్పీకర్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. సో అది ఈ వీడియో ఉన్న లాస్ట్ సీజల్ టైటిల్ అడిగినటువంటి కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇవి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.